యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. నాకు చాలామంది మన వీవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ మోడల్ వెహికల్స్ బిలో 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఓల్డ్ మోడల్ కార్లు అయితే అడుగుతారన్న. అండ్ వాటిని తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు అనేటివి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానన్నా. దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు ఏంటి క్లారిటీగా చెప్తానన్నా. సో దాన్ని కన్సిడర్ చేసుకొని మీరైతే వెహికల్ అయితే తీసుకోండి. చాలామంది మన వీవర్స్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి లోకల్లో తిరగడానికి ఓల్డ్ మోడల్ కార్స్ అయితే ప్రిఫర్ చేస్తారు, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి కాబట్టి. సో వాటి వల్ల బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయన్న. అండ్ మీరు ఏ మోడల్ తీసుకోవాలో కూడా ఈ వీడియో క్లారిటీగా చెప్తానన్నా. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పక్కా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుస్తుందన్న వాటి వల్ల. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉంటే స్పాట్లో అమ్మి పెడతాము. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఒక మ్యాక్సిమం 10 ఇయర్స్ పైన ఉన్న వెహికల్ తీసుకోవాలనుకుంటే మనకు వచ్చేసరికి కొన్ని ప్రోస్ అండ్ కొన్ని కాన్స్ అయితే ఉంటాయి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ప్రోస్ అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందామన్నా. లోవర్ పర్చేస్ కాస్ట్ అయితే ఉంటుందన్నా. చాలా తక్కువ ధరలో మనకైతే బండి అయితే వస్తుందన్న. ఎందుకంటే 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ ఉంటుంది కాబట్టి మన బడ్జెట్కి తగ్గట్టుగా బండి అయితే వస్తుందన్న. కంపేరింగ్ టు కొత్త తీసుకోవడం కన్నా చాలా తక్కువ ప్రైస్లో మనకు తక్కువ తిరగడానికి వెహికల్ అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. బెస్ట్ రీసేల్ ఉంటుందని చెప్పుకోవచ్చు అన్న. ఆల్రెడీ లో బడ్జెట్ కార్ ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ సేల్ చేసినా కూడా మీకు ఎక్కువగా లాస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండదన్న. ఇంజన్ గుడ్ కండిషన్లో మీరు తీసుకున్నట్లయితే మీరు సేమ్ మెయింటెనెన్స్ చేసినట్లయితే మీరు చాలా తక్కువ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకు ఎక్కువ లాస్ అనేది ఉండదన్న. మీరు మళ్ళీ ఒకవేళ రీసేల్ చేయాల్సి వచ్చినా ఒకవేళ మార్కెట్లో ఆ కార్కి రీసేల్ వాల్యూ ఉన్నట్లయితే. అండ్ అదే కాకుండా సింపుల్ టెక్నాలజీ ఉంటుందన్న. ఓల్డ్ మోడల్ కార్స్లలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ అయితే ఇవ్వలేడన్న. అదే కాకుండా అప్పట్లో ఎక్కువ సెన్సార్స్ అయితే లేకపోవడం వల్ల మీకు మెయింటెనెన్స్ కూడా సెన్సార్ పరంగా కానీ ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ ఎక్కువ ఖర్చు అయితే ఏముండదు, రిపేర్లు కూడా ఏముండదన్న గమనించగలరు. ఎక్కువ సెన్సార్లు అయితే అప్పుడు లేకుండే కాబట్టి సెన్సార్ ఇష్యూలు కానీ ఎలక్ట్రానిక్ ఇష్యూలు కానీ ఏమైతే ఉండేయన్న. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అన్న. ఒకటి కాస్ట్, ఇంకొకటి వచ్చేసరికి అందులో ఉన్న టెక్నాలజీ అండ్ ఇంకోటి రీసేల్ అన్న. ఇవి అనేటివి ముఖ్యంగా 3 బెస్ట్ అడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. అడ్వాంటేజెస్లో ముఖ్యంగా నేను కన్సిడర్ చేసే పాయింట్ ఏంటంటే 10 ఇయర్స్ ఓల్డ్ వెహికల్ కాబట్టి మీరు మీడియం తిరగడానికి కానీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడే వెహికల్ అని చెప్పుకోవచ్చు అన్న. అందుకే మన ఛానల్లో బెస్ట్ లో బడ్జెట్ వెహికల్స్ ఓన్లీ క్లీన్ కండిషన్లో ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుందన్న, మన వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకొని. ఇక డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం, కాన్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని టైమ్స్లో ఇంజన్ ఒకవేళ ఓల్డ్ మోడల్ ఉండడం వల్ల కొన్ని కార్స్కి రిపేర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్న. అండ్ రిలయబుల్ సుజుకి కానీ ఈ హ్యుండై కానీ ఇవి తక్కువ వస్తాయన్న. వేరే కార్లు తీసుకున్నట్లయితే కొద్దిగా రిపేర్ రిస్క్ అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ సుజుకి హ్యుండై అనేటి రిలయబుల్ ఇంజన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రిపేర్స్ అయితే మీకైతే ఏమిటాయి. కానీ వేరే బ్రాండ్ తీసుకున్నట్లయితే కొద్దిగా మెయింటెనెన్స్ కూడా హై ఉండే అవకాశం ఉంటుందన్న. అండ్ రిపేర్ రిస్క్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనం ఈ రిపేర్ రిస్క్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఒక మంచి మెకానిక్ తోని ఇంజన్ ఫుల్గా పిన్ టు పిన్ వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ని అయితే తీసుకోవాలన్న. ఇక ఈ డిసడ్వాంటేజ్లో ముఖ్యంగా సెకండ్ది పార్ట్స్ అవైలబిలిటీ అన్న. కొన్ని కార్స్కి ఫారెన్ బ్రాండ్ కార్స్కి స్పేర్ పార్ట్స్ అయితే దొరికాయన్న. ఈ మన కంపెనీలకు అయితే దొరుకుతాయి కానీ కొన్ని చెవర్లెట్ లాంటి కంపెనీలకు స్పేర్ పార్ట్స్ అయితే కొద్దిగా కష్టం అవుతుందన్న. స్పేర్ పార్ట్స్ కూడా మీకు దొరికే అవకాశం అయితే ఉండదన్న. ఇక థర్డ్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ టెక్ అన్న. సేఫ్టీ అండ్ టెక్లో అవుట్డేటెడ్ అయితే ఉంటుందన్న. అప్పట్లో కంపెనీ తరఫు నుంచి ఎక్కువ సేఫ్టీ ఫ్యూచర్స్ అయితే ఏముండయి. అదే కాకుండా టెక్ ఫ్యూచర్స్ కూడా ఎక్కువ అయితే అప్పట్లో అయితే ఏం లేవన్న. లైక్ ఎయిర్ బ్యాగ్స్ కానీ మ్యాక్సిమం ఎయిర్ బ్యాగ్స్ అయితే అప్పటి నుంచి ఉన్నాయి. కానీ టెక్ విషయానికి వచ్చినట్లయితే అడాస్ లాంటి ఫ్యూచర్లు అయితే ఏమైతే ఉండే అన్న. ఎందుకంటే 10 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి అప్పట్లో అడాస్ అయితే లేదన్న. సో ప్రస్తుతం వచ్చే టెక్నాలజీలో మాత్రమే అడాస్ని అయితే ఇంట్రడ్యూస్ ఉంది. సో మీరు ఈ సేఫ్టీ అండ్ టెక్లో కొద్దిగా బ్యాక్ స్టెప్ అయితే వేయాల్సి వస్తున్నా. ఇక ఫ్యూల్ ఎఫిషియన్స్ అన్న. అండ్ ఓల్డ్ ఇంజన్తో కంపేర్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో వచ్చే ఇంజన్స్ కొద్దిగా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయనే చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ అప్పట్లో కూడా కొన్ని కార్స్లో బెస్ట్ మైలేజ్ ఉంది. కొన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే టెక్నాలజీతోని కొద్దిగా హై
హై మైలేజ్ వచ్చే అవకాశం ఉందన్న. స్లైట్ వేరియేషన్ ఉన్నదన్న, ఎక్కువ వేరియేషన్ అయితే ఏం లేదు. ముఖ్యంగా ఇవి అన్న ఆ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మీరు వేరే కంపెనీ బ్రాండ్ తీసుకున్నట్లయితే కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. స్పేర్ పార్ట్స్, సేఫ్టీ అంతే అన్న. ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది స్లైట్ వేరియేషన్ ఉంటుందన్న. ఇవి అన్న మీరు సెకండ్ హ్యాండ్ అదే ఓల్డ్ 10 years పైన వెహికల్ తీసుకోవాలనుకుంటే ప్రోస్ అండ్ కోన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పుకోవచ్చు. ఏదేమున్నా మీరు బండి తీసుకోవాలనుకున్నట్లయితే అది ఓల్డ్ మోడల్ అయినా లేటెస్ట్ అయినా కూడా ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని బండి యొక్క ఇంజను, గేర్ బాక్స్, టైర్లు, పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే కార్ తీసుకోవాలని నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దానివల్ల మీకు రిస్క్ అనేది తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదని వాటి వీడియో. ఇంకా వీడియోని గినంగా ఎవరైనా లైక్ చేయబోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్లు ప్రతిరోజు మీ ముందుకు బ్యాక్ టు బ్యాక్ తెస్తూనే ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి బండితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.